श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమద్ ఆదివరాహ క్షేత్ర విభూషితుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత మార్గశీర్ష వైభవాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున మార్గశీర్షం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. ఒక్క రెండు విషయాలు మనం చెప్పుకొని మళ్ళీ మహాత్మ్యంలోకి ప్రవేశించేద్దాం. మార్గశీర్ష మాసానికి ఆగ్రహాయణిక అని ఒక పేరుంది. అంటే ఆది అని, అంటే ప్రవేశింపజేసేటువంటిది అని. అంటే ఒక పద్ధతి ప్రకారం మనకి ఎట్లా అయితే చైత్రమాసాన్ని ప్రారంభ మాసంగా మనం తీసుకుంటూ ఉన్నామో, మార్గశీర్ష మాసాన్ని కూడా ఒకానొక సందర్భంలో ప్రారంభ మాసంగా తీసుకునేవారట. కాబట్టి దానికి ఆగ్రహాయణిక అని పేరు వచ్చింది. అంతేకాకుండా మార్గశీర్ష మాసానికి కేశవ మాసము అని పేరు. కేశవాది ద్వాదశ పర్యంతము నామాలన్నీ కూడాను ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరుగా శాస్త్రం ఏర్పాటు చేసింది. కార్తీక మాసానికి దామోదర మాసం అయితే మార్గశీర్ష మాసానికి కేశవ మాసము అని పేరు. కాబట్టి ఆ విధంగా చూసినా కేశవాది ద్వాదశనామాలలో ప్రారంభమైనటువంటి నామం కాబట్టి ప్రారంభమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. అంటే మత భేదం ప్రకారం అంత విశిష్టమైనటువంటి మాస వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం, బ్రహ్మ శ్వేతద్వీపానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు. ఓ మహాదేవ, మార్గశీర్ష మాసంలో ఏ దేవతను ఆరాధించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్నంతటినీ కూడా ప్రశ్న వేశాడు. విష్ణువు నవ్వుతూ దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం త్వయా బ్రహ్మన్ సర్వలోకోపకారిణ అని చెప్పి ప్రారంభించి లోకానికి ఉపయోగకరమైనటువంటి ప్రశ్న వేశావు అని చెబుతూ, తులాపురుషదానాద్యై యత్ఫలం లభతే నరః తత్ఫలం ప్రాప్యతే పుత్ర మాహాత్మ్య శ్రవణాత్కిల. ఈ మార్గశీర్ష మాసాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కేవలం విన్నా సరే తులాపురుషదానం మనకు కలుగుతుంది, ఆ ఫలితం మనకు కలుగుతుంది. అంటే నిన్నటి రోజున చెప్పుకున్నాం, ఎవరైనా శత్రువుల్ని జయించినా లేకపోతే సంతానం కలిగినా ఒక తక్కెట్లో వాళ్ళు కూర్చొని వారికి సరిపడా బంగారాన్ని మరొక తక్కెట్లో ఉంచి సమానమైనటువంటి బంగారాన్ని బీదలకు కానీ దేవుడికి కానీ ఇచ్చేస్తారు. దాన్ని తులాపురుషదానం అంటాం. అంత ఫలితం కేవలం ఈ మార్గశీర్ష మాహాత్మ్యాన్ని విన్నంత మాత్రం చేతనే వస్తుంది అని చెబుతూ, యజ్ఞ అధ్యయన దానాద్యై సర్వతీర్థావగాహనై సన్యాసేన చ యోగేన న అహం వశ్య అభవన్ రుణాం. ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన. యజ్ఞ అధ్యయన దానాద్యై, ఎన్నో యజ్ఞాలు చేయవచ్చుగాక, అన్ని వేదాలు అధ్యయనం చేయవచ్చుగాక,
ఎన్నో దానాలు చేయవచ్చుగాక, అన్ని తీర్థాల్లో స్నానం చేయవచ్చుగాక, ఎంత చేసినా నేను వారికి వశం కాను. స్నానేన దానేన చ పూజనేన ధ్యానేన మౌనేన జపాదిభిశ్చ వశ్యః యథా మార్గశిరే చ మాసి తథా చ అన్యేషు చ గృహ్యముక్తం. మార్గశిర మాసంలో ఎంత సులభంగా నేను వశుణ్ణవుతానో అంత సులభంగా మిగతా దేనికి కూడా నేను వశుణుగాను. అంటే మార్గశీర్ష మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అత్యంత సులభుడిగా నేను వశపడతాను. మిగతా వేటికి కూడా వశపడతాను కానీ ఇంత తొందరగా వశపడను అని చెప్తున్నాడు ఆయన. అంతేకాకుండా అన్యై ధర్మాధిభిః కృత్వా గోపితం మార్గశీర్షకం మత్ప్రాప్తే కారణం మత్వా దేవై సర్గ నివాసిభిః. ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాను విను. ఏమిటి అంటే ఇది పెద్ద రహస్యం, దేవతలకు మాత్రమే తెలిసింది, ఎవరికీ కూడా తెలియదు. వేరే వేరే ధర్మాలు ఆచరించాలి కాబట్టి అందరూ కూడా ఆయా ధర్మాలు విడిచిపెడతారేమో అనేటువంటి ఉద్దేశంతో దీనిని చాలా గోప్యంగా ఉంచడం జరిగింది, ఈ మార్గశీర్ష మాస వ్రతాన్ని, ఆ వైభవాన్ని అని చెబుతూ ఏ కేచిత్ పుణ్యకర్మాణః మమ భక్తిపరాయణాః తేషామవశ్యం కర్తవ్యః మార్గశీర్షో మదాపనః. ఎవరైతే నన్ను అత్యంత ప్రీతిగా చూసుకుంటూ ఉంటారో, నన్ను పొందాలి అని అనుకుంటూ ఉంటారో వారు తప్పకుండా ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించాలి. మార్గశీర్షం నకుర్వంతి ఏనరా భరతాజిరే పాపరూపాశ్చతే జ్ఞేయాః కలికాల విమోహితాః. ఎవరైతే ఈ వ్రతాన్ని తృణప్రాయంగా పెద్ద లెక్క చేయకుండా ఉంటారో వారి కర్మ అంతే, వారు కలికల్మష దూరులు, కలికల్మషం కలిగినటువంటి వారు అని చెబుతూ మార్గశీర్షం నకుర్వంతి అని చెప్పి ఎవరైతే చేయరో వారందరూ కూడా కలిరూపాలు. అష్టస్వభిచ మాసేషు యత్ఫలం లభతే నరః. ఇక ఈ మాసాన్ని ఆచరిస్తే, ఈ మాస వ్రతాన్ని, ఈ మాస మాహాత్మ్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వచ్చేటువంటి ఫలితం అంటే ఎంత గొప్ప ఫలితమో చెప్తున్నారు ఇక్కడ. అష్టస్వభిచ మాసేషు యత్ఫలం లభతే నరః. 8 మాసాల్లో ఎవరైతే వ్రతాలు ఆచరిస్తారో ఆ వ్రతాలు అన్నీ కూడాను ఒక ఎత్తైతే తత్ఫలం ప్రాప్యతే వత్స మాఘే మకరకే రగౌ. మాఘమాసంలో వచ్చేటువంటి మకర మాసంలో ఎవరైతే శ్రద్ధగా వైదికమైనటువంటి విధానాన్ని ఆచరిస్తారో వారికి 8 మాసాల్లో కలిగేటువంటి ఫలితం కలుగుతుంది. ఎవరు మాఘమాసంలో వచ్చేటువంటి మకరంలో వచ్చేటువంటి వ్రతాన్ని, ఆ విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి వచ్చేటువంటి ఫలితం ఎలాంటిది అంటే 8 మాసాల్లో వచ్చేటువంటి ఫలితం వారికి వస్తుందట. మరి అలాంటి మాఘాత్ శతగుణం పుణ్యం వైశాఖే మాసి లభ్యతే. ఎవరైతే వైశాఖ మాసంలో ఉండేటువంటి వ్రత నియమాలు పాటిస్తారో వారికి మాఘాత్ శతగుణం, మాఘమాసంలో ఉండేటువంటి వ్రత విధాన్ని ఆచరిస్తారో వారికి 100 రెట్లు ఫలితం ఏర్పడుతుందట వైశాఖ మాసంలో ఉండేటువంటి వ్రత విధానాన్ని ఆచరిస్తే. తస్మాత్ సహస్రగుణితం తులా సంస్థే దివాకరే. తులామాసం అంటే సూర్యుడు తులా సంక్రమణంలోకి ప్రవేశించినప్పుడు జరిగేటువంటి కొన్ని వ్రతాలు లేకపోతే నియమాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆచరిస్తే సహస్రగుణితంగా వైశాఖ మాసాన్ని 1000గా గుణిస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అని చెబుతూ తస్మాత్ కోటి గుణం పుణ్యం వృశ్చికస్థే దివాకరే. వృశ్చిక మాసంలో దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది మార్గశీర్షోధిక. తస్మాత్ సర్వదా మమ ప్రియ. కాబట్టి మార్గశీర్ష మాసం వీటన్నిటికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉషస్యుత్థాయయో నిత్యం మర్త్య స్నానం విధివదాచరేత్ తుష్టోహం తస్య ఇచ్ఛామి స్వాత్మానమపి పుత్రక. ఈ మార్గశీర్ష మాసంలో ఉషఃకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎవరైతే స్నానాన్ని విధిగా ఆచరిస్తారో తుష్టోహం తస్య ఇచ్ఛామి స్వాత్మానమపి పుత్రక, వారికి సంతోషంతో నన్ను ఇచ్చేస్తాను అని చెబుతూ అత్రపి ఉదాహరంతీదం శృణుపుత్ర కథానకం. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను. నందగోపో మహాత్మావై ఖ్యాతోయో భూతలేభవత్. పూర్వకాలంలో ద్వాపర యుగంలో నందగోపుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. అంటే నందుడు అన్నమాట.
కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి. తస్య వై గోకులే రమ్యే గోపకన్యా సహస్రశః తాసాంచిత్తంచ మద్రూపే లగ్నమాసీత్ పురాణఘ. ఆ గోకులంలో ఆ నందగోపుడికి నేను జన్మించాను. జన్మించినప్పుడు అక్కడ చుట్టూ ఉండేటువంటి గోపబాలికలందరికీ కూడాను నా మీద అత్యంత ప్రీతి ఏర్పడింది. ఏ విధంగా అయినా సరే నన్ను పొందాలి అనేటువంటి కోరిక ఏర్పడి పూజాకృత్వా హవిష్యన్నం భుక్తంతాభి కృతానతి ఏవం కృతేతు విధినా ప్రసన్నోహం తతోనఘ. వారు ఈ మార్గశీర్ష మాసంలో ఒక గొప్ప వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతానికే కాత్యాయని వ్రతము అని పేరు. పొద్దున్నే లేచి వెళ్ళి వాళ్ళు చేసేదేమీ లేదు. వాళ్ళకి పాపం కృష్ణాన రామాన ఎప్పుడూ కృష్ణ ధ్యానమే కదా, పెద్ద చదువుకున్నవారు కూడా కాదు. కేవలం మార్గశీర్ష మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అక్కడ ఉండేటువంటి యమునా నదిలో మునిగి వాళ్ళు కాత్యాయని వ్రతం చేశారు. వెంటనే కృష్ణుడు ప్రసన్నమై తనను తానే సమర్పించుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దత్తోమయ ఆత్మహిత సాంతుష్టేనవై వరోకిల. వారికి సంతుష్టితో వరాన్నిచ్చాను. తస్మాత్ నరైస్తు కర్తవ్య మార్గశీర్షో యథావిధి. కాబట్టి ఎవరైతే నన్ను పొందాలి అని అనుకుంటూ ఉన్నారో వారు తప్పకుండా ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించాలి అని మొదటి అధ్యాయం ద్వారా తెలియజేశాడు. వెంటనే బ్రహ్మ ఇంకో ప్రశ్న వేశాడు. త్వయోక్తో విధి సంయుక్త మార్గశీర్షో మదాపనః కో విధి తస్య దేవేశ సర్వమేతత్ బ్రూహి కేశవ. నాకు అలా అయితే ఈ మార్గశీర్ష మాసంలో ఏ ఏ విధానంతో స్నానం చేయాలో, ఏ ఏ విధంగా ఉండాలో దాన్ని చాలా వివరంగా నాకు తెలియజేయాల్సింది అని ప్రార్థిస్తే ఆయన చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ రాత్రౌ అంతే సముత్థాయ ఉపస్పృశ్య యథావిధి నమస్కృత్య గురుం స్వీయం సంస్మరేన్మాం అతంద్రితః. ఇంకా ప్రొద్దున్నే లేచి ఏం చేయాలి? అక్కడి నుంచి ప్రారంభమైందండి వ్రతం. అంటే మార్గశీర్ష మాసంలో ఉదయాన్నే లేవాలి. లేచి ఉపస్పృశ్య యథావిధి కాళ్ళు చేతులు కడుక్కొని నమస్కృత్య గురుం స్వీయం సంస్మరేన్మాం అతంద్రితః. తనకు సంబంధించినటువంటి గురువు ఎవరైతే ఉంటారో అతన్ని ముందుగా ప్రార్థించాలిట. గురువుని ప్రార్థించినటువంటి తర్వాతనే తనను స్మరించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. గురుం స్వీయం సంస్మరేన్మాం అతంద్రితః. నమస్కృత్య గురుం స్వీయం, తనకు సంబంధించినటువంటి గురువుని ప్రార్థించి తరువాత నన్ను నా స్తోత్రాలు పఠించాలి అని. ఏమండి, గురువు అనగానే భగవంతుడు గొప్ప, గురువు గొప్ప అంటే గురువే గొప్ప అని శాస్త్రం చెబుతుంది. వేదం కూడా ఆచార్య వంశోజ్ఞేయ అసౌ ఇది ఆ భగవత్తః. పొద్దునే లేవగానే గురు పరంపర అనుసంధానం చేసుకోవాలట. అంటే నా గురువు ఫలానా, తర్వాత ఆ గురువు గారికి ఆ గురువు గారు, ఆ గురువు గారికి ఆ గురువు గారు, ఇట్లా ఒక పరంపర ఉంటుంది. చిట్ట చివరికి ఇది ఎక్కడికి వెళుతుందంటే పరమాత్మ వరకు కూడా వెళుతుంది. మనకు అనేకమైన సంప్రదాయాల్లో కూడా మనం చూస్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తారు వైష్ణవ సంప్రదాయాల్లో. ఇక సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని శంకరాచార్య మతస్థులు చెప్తారు. ఇట్లా ఒక్కొక్క మతంలో ఒక పరంపర ఉంటుంది. కాబట్టి వేదం కూడా ఆచార్య వంశోజ్ఞయ అసౌ ఇది ఆ భగవత్తః. పొద్దునే లేవగానే ముందుగా గురువుని స్మరించాలి. మనకి గురువు అనగానే ఒక అనుమానం వస్తుంది. ఏ గురువుని స్మరించాలి? చాలామంది గురువులు ఉన్నారు లోకంలో. ఒక గురువా? రకరకాల గురువులు ఉన్నారు. ఒక స్కూల్లో ఒక విద్యార్థి అయితే లెక్కలకు ఒక గురువు గారు, లేకపోతే సంస్కృతానికి ఒక గురువు గారు, తెలుగుకు ఒక గురువు గారు, లెక్కలకు ఒక గురువు గారు, ఆంగ్లానికి ఒక గురువు గారు, ఇట్లా ఒక్కొక్క గురువు ఉండి ఎవరిని స్మరించాలండి? అనుమానం వస్తుంది. కానీ ఆధ్యాత్మిక విద్యలో ఇవన్నీ సరిపోవండి. మనకు అమరం ఒక విషయాన్ని ఉపాధ్యాయోధ్యాపకోధ స్యాన్నిషేకాది గురు మంత్రవ్యాఖ్యా కృతాచార్య అని అమరం తెలియజేస్తుంది. ఇవన్నీ సమానార్థకాలైన కొంత వ్యత్యాసం ఉంది. ఉపాధ్యాయ అనేటువంటి దానికి ఒక అర్థం, అధ్యాపక అనేటువంటి దానికి ఒక అర్థం, గురు అంటే ఒక అర్థం, ఆచార్య అంటే ఒక అర్థం.
ఉపాధ్యాయ అంటే ఉండేటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఏకదేశంతు వేదస్య వేదాంగాన్యపి వా పునః యో అధ్యాపయతి వృత్యర్థం ఉపాధ్యాయ స ఉచ్యతే. వేదంలో ఉండేటువంటి ఒక భాగాన్ని కానీ లేకపోతే వేదాంగాలను కానీ ఎవరైతే యహ అధ్యాపయతి వృత్యర్థం అంటే జీవనోపాధి కోసం ఎవరైతే బోధన చేస్తారో వారిని ఉపాధ్యాయుడు అనాలి, లేకపోతే అధ్యాపకుడు అని అనాలి. అంటే ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ఇవి రెండూ తీసి పక్కన పెడితే ఇక గురు శబ్దం, ఆచార్య శబ్దం ఉందండి. గురు శబ్దానికి అర్థం ఏమంటే గుశబ్దస్త్వంధకార స్యాత్, ఋషబ్దస్థ నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గుశబ్ద అంధకార స్యాత్, ఊ అంటే అంధకారమట. ఋషబ్దస్థన్ నిరోధక, రు అంటే అంధకారాన్ని పోగొట్టడం అట. కాబట్టి మనకు ఉండేటువంటి అంధకారం ఏమిటి? ఆధ్యాత్మిక విద్యలోనే ఎవరికైనా అంధకారం ఉండదు, మిగతా ఏ విద్యలో అయినా అంధకారం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విద్యలో ఎలా ఉంటుంది అంటే తప్పకుండా గురువు ఉండి తీరాలిట. గురువు లేకపోతే భగవంతుడు కూడా అంగీకరించట. మనం మామూలుగా లౌకికంగా చూసామనుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, చాలా తెలియగలిగినటువంటి వాడు, లెక్కలు బాగా చేస్తాడు, తర్వాత ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలడు, సైన్స్ బాగా చేస్తాడు, సోషల్ బాగా వస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్ని సబ్జెక్ట్స్లో కూడాను వాడికి బాగా జ్ఞానం ఉందనుకోండి, వాడిని ట్యూషన్లో చేర్పిస్తామా? అదో అనవసరమైన ఖర్చు కదా. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏకసంథాగ్రాహి ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది, ఇబ్బంది ఏం లే. అలాంటి వాడిని ఎవరన్నా ట్యూషన్లో చేర్పిస్తారా అండి? డబ్బులు ఖర్చు తప్ప చేర్పించాం. ఎందుకంటే జ్ఞానం స్వతసిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు, ఆధ్యాత్మిక విద్యలో కూడాను వేదాలు కానీ లేకపోతే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ పూర్వజన్మ సుకృతం వల్ల ఎవరికైనా గుర్తొచ్చిందనుకోండి, అంత జ్ఞానం కలిగింది, బ్రహ్మజ్ఞానం కలిగింది, ఇతనికి గురువు అవసరమా లేదా? మామూలుగా అయితే అవసరం లేదు. కానీ భగవంతుడు అంగీకరించట. గురువు నీకు ఎంత జ్ఞానం ఉండి తీరాల్సిందే అని మనకు పురాణం చెప్తుంది. దానికి ఒక దృష్టాంతం చెప్తుందండి పురాణంలో. పాపిష్ఠ క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ ఆచార్యవత్ తయాముక్తౌ తస్మాదాచార్యవాన్ భవేదని రెండు దృష్టాంతాలు చెప్పింది పురాణం. క్షత్రబంధువు అనేటువంటి ఒక మూర్ఖుడున్నట్ట, అంతేకాకుండా పుండరీకుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నట్ట. వీరిద్దరూ కూడా ముక్తిని దేనివల్ల పొందారు అంటే ఆచార్యవత్ తయాముక్తౌ, కేవలం ఆచార్యుడి వల్లనే ముక్తిని పొందారు. తస్మాత్ ఆచార్యవాన్ భవేత్, కాబట్టి తప్పకుండా ఆచార్యుడు ఉండి తీరాలి అని చెబుతూ రెండు దృష్టాంతాలు చెప్పింది. నాకు క్లుప్తంగా చెప్పుకుందామండి ఆ కథ. క్షత్రబంధువు అంటే అర్థం ఏంటో తెలిసి క్షత్రియాధముడు అని అర్థం. వాడు ఏదో ఆ రాజ్యంలో ఉంటూ తండ్రి రాజ్యం చేస్తూ ఉన్నాడు, ఇతను యువరాజు. రాజ్యంలో ఒక విచ్చలవిడిగా తిరగడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం చేస్తూ ఉండడం వల్ల తండ్రికి కోపం వచ్చింది. యువరాజు అయినటువంటి తన కుమారుణ్ణి ఆ రాజ్య బహిష్కరణ చేశాడు. వెళ్ళిపోచ్చి ఇక్కడి నుంచి నువ్వు వెధవి వెళ్ళిపో అని తోసేశాడు. క్షత్రబంధువు అంటే క్షత్రియాధముడు అని అర్థం. సరే, రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు, అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. రాజ్య బహిష్కరణ అంటే అడవుల్లోనే ఉండాలి కదా, అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి వచ్చే పోయే వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర మార్గ మధ్యలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర ధనం తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఆహారం ఉంటే తీసుకోవడం, ఇట్లా చేస్తూ ఉన్నాడు ఆయన. ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగా అనుకోకుండా ఒక మహర్షి ఆ మార్గం వెంట వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండి బాగా సూర్యతాపం, ఎండాకాలం బాగా సూర్యతాపం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన. పూర్వజన్మ వాసన అంటామే, భగవంతుడి యొక్క ప్రేరణ అంటామే. ఇంత దుర్మార్గుడుగా ఉన్న ఇతనికి కూడా ఆ మహర్షిని చూసేటప్పటికీ పాపం బాధ కలిగింది. అయ్యో పడిపోయాడే అయినా అని చెప్పి ఎత్తుకుని వెళ్ళి ఒక నదీ తీరంలో ఉంచి అక్కడ ఉండేటువంటి నీళ్లు జల్లి ఆ నీళ్లు ఆ మహర్షికి అందించాడు. అందిస్తే సరే, ఆ మహర్షి ఆ నీళ్లు తీసుకొని సేద తీరిన తర్వాత, ఏమయ్యా ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పాడు. పూర్వజన్మ కాదు, తన ముందు వృత్తాంతం అంతా చెప్పాడు. ఆయన ఇట్లా ఉండేవాడిని, ఇట్లా చేసేవాడిని. ఆయనకి దయ కలిగింది. అయ్యో పాపం ఇట్లా ఉన్నాడే, ఒక రాజవంశంలో ఉండి రాజ్యాన్ని అనుభవించవలసినటువంటి వాడికి ఇంత దుర్గతి పట్టిందే, కాబట్టి వీడిని ఏ విధంగా అయినా ఉద్ధరించాలి అని చెప్పి, ఏమయ్యా నీకు ఒక నామాన్ని చెప్తాను,
ఆ నామాన్ని ఎప్పుడూ అనుసంధానం చేస్తూ, ఇప్పుడు దారిన పోయే వాళ్ళందరినీ హింసిస్తున్నావు కదా, ఈ హింస అనేటువంటి కర్మని మానేసి ప్రశాంతంగా జీవితం గడుపు, నీకు మంచి యోగ్యత కలుగుతుంది అన్నాడు. వెంటనే అన్నాడు కదా, ఏమండి, నాది మానవ శరీరం, ఈ శరీరానికి ఆకలి దెప్పికలు సహజంగా ఉంటాయి, వీటిని మించి మేమేం చేయలేం కదా. బుభుక్షిత కిన్నకరోతి పాపం అంటుంది శాస్త్రం. ఆకలి వేసినటువంటి వాడికట ఆ ఆకలి ఏం చేస్తుందంటే పాపం చేయడానికి కూడా వెనకాడదట. అంతెందుకంటే మనలాంటి వాళ్ళకే ఏదైనా గొప్ప ఉపవాసం వ్రతం చేసామనుకోండి, కడుపులో గుడగుడమంటూ ఉంటుంది, అలా కొంచెం అట్లా నోట్లో వేసుకుందామా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు చూడకపోతే నోట్లో వేసుకుని వ్రతాన్ని ఆచరిస్తాం. ఇది మనకు మాత్రమే తెలిసింది, ఎవరికీ తెలియదు. కాబట్టి మనమే ఇలా ఉంటే అసలే ఏమీ దొరకనటువంటి వాళ్ళకి ఎలా ఉంది? బుభుక్షిత కిన్నకరోతి పాపం. ఆకలి వేసినటువంటి వాడు పాపం చేయకుండా ఉంటాడా? ఏ పాపాన్నైనా చేస్తాడు. కాబట్టి నాకు ఇక్కడ ఆహారం దొరికే అవకాశం లేదు, ఈ అడవిలో ఇలాగే ఉండిపోవాల్సిందే, కాబట్టి వచ్చేపోయే వాళ్ళని హింసించాల్సిందే, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. నేను అట్లా ఏం చేయగలనండి గురువుగారు అన్నాడు ఆయన. సరే, అదంతా వదిలేసి నీకు ఒక నామాన్ని నేను ఉపదేశం చేస్తాను, ఈ నామాన్ని ఎల్లప్పుడూ కూడా అనుసంధానం చేయి. నువ్వు ఏ పనన్నా చేయి, వేరే విషయం. పాపకర్మే చేస్తావో, పుణ్యకర్మే చేస్తావో, నిద్రపోతూ ఉంటావో, లేస్తావో, పళ్ళు తోముకుంటావో, తోముకోవో, స్నానం చేస్తావో, చేయవో, ఎప్పుడు కూడా ఈ నామాన్ని అనుకుంటూ ఉండు అన్నాడు. సరే, అలాగే చేస్తాను అన్నాడు. ఆ నామాన్ని తనకు ఉపదేశించి వెళ్ళిపోయాడు ఆయన. సరే, అట్లానే ఆ నామాన్ని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉన్నాడు. ఆ నామ ప్రభావం వల్ల మానసికమైనటువంటి ఒక శుద్ధి ఏర్పడింది. కొంతకాలం తర్వాత తను చేసేటువంటి ఆ హింస ఏదైతే ఉందో, వచ్చేపోయే వాళ్ళని హింసించడం, ఇవన్నీ వదిలేసి తాను ముక్తిని పొందాడు అని చెప్పి విష్ణు పురాణం తెలియజేస్తుంది. ఇది పాపిష్ఠ క్షత్రబంధుష్ట, అంటే చాలా దుర్మార్గుడైనటువంటి క్షత్రబంధువు అనేటువంటి వాడు ముక్తిని పొందాడు. సహజమే, ఎందుకంటే దుర్మార్గుడైనటువంటి వాడికి గురువు కావాలి, గురువు ద్వారా ముక్తిని పొందుతాం. ఇంకో వృత్తాంతం చెప్పారు పుండరీకుడు అనేటువంటి వాడి గురించి. ఈ పుండరీకుడు అనేటువంటి వాడు భక్తి యోగంలో ఉండి ఎల్లప్పుడూ కూడా తన తల్లిదండ్రులను సేవిస్తూ, వచ్చేపోయేటువంటి అతిథులకి అభ్యాగతులకి దాన ధర్మాలు చేస్తూ, అన్ని పుణ్యతీర్థాలు సేవిస్తూ ఉన్నట్ట. తన కోరిక ఏమిటంటే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి దర్శించాలి అని. తీరడల్లా ఎంతో కాలం తను పుట్టినప్పటి నుంచి ఎలాంటి పాపకర్మ చేయకుండా అట్లానే గడుపుతున్నాడు, కానీ భగవంతుని యొక్క దర్శనం మాత్రం కలగల. అనుకోకుండా నారద మహర్షి వెళుతూ ఈ పుండరీకుడి దగ్గర ఆగితే, పుండరీకుడు తన మనస్సులో ఉన్నటువంటి వెలితిని నారద మహర్షికి తెలియజేశాడు. అయ్యా, నేను ఎప్పుడు కూడా పాపం చేసిందే లేదు, భగవంతుడికి నా మీద ఎందువల్ల అనుగ్రహం కలగడం లేదో నాకు తెలియడం లేదు, ఆ భగవంతుడి అనుగ్రహం నా మీద ప్రసరించేట్లు చేయండి అని ప్రార్థించాడు. నారద మహర్షి ఒక మంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, వాసుదేవ మంత్రాన్ని. ఆయనకి మంత్రాలు తెలియవా? భక్తియోగంలో ఉన్నటువంటి వాడికి. సరే, మనస్సులో దృఢమైన సంకల్పం చేసుకున్నాడు. నారద మహర్షిని స్మరించుకుంటూ ఆయన భగవంతుడు నాకు గోచరిస్తాడు అని చెప్పాడు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఆయన ఇచ్చినటువంటి ఆ వాసుదేవ మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ తను చేసేటువంటి యథావిధి కర్మలు చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి భగవంతుని యొక్క దర్శనం జరిగిందట. ఇది ఈ రెండు దృష్టాంతాలు చెప్పి శాస్త్రం ఏం చెబుతుంది అంటే, గురువు తప్పక ఉండి తీరాల్సిందే ఆధ్యాత్మిక విద్యలో. నాకు అంతా జ్ఞానం తెలుసు, అంతా వచ్చు, నాకు అవసరం లేదు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక దృష్టాంతం చెప్తుందండి. నారాయణోపి వికృతిం జాతి గురోహో ప్రచ్యుతస్య దుర్బుద్ధే కమలంజలాతపేతం శోషయతి రవిర్నతోషయతి అని. ఇప్పుడు ఒక నదిలో ఒక చిన్న తటాకల్లో తామర పుష్పాలు ఉన్నాయనుకోండి, అవి దేనికి వికసిస్తాయి? సూర్యుడి యొక్క కిరణాల ద్వారా వికసిస్తాయి. అది జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది వికసించి. ఆ తామర పూలని మనం ఒక్కసారి పికిలించి బయటపడేసాం అనుకోండి, ఏమవుతుంది? కాసేపు అయిన తర్వాత ఆ ఎండవేడిమికి మళ్ళీ ముడుచుకుపోయి వాడిపోతాయి. సూర్యుడి యొక్క తాపానికి వికసించేటువంటి తామర పూలు మళ్ళీ సూర్యతాపానికే ఎందుకు అలా వాడిపోతూ ఉన్నాయి అంటే, ముందు ఉండేటువంటి స్థితికి ఇప్పటి స్థితికి ఒక వ్యత్యాసం ఉంది. ముందు జలాన్ని ఆధారంగా చేసుకుని ఉంది, బయటకు వచ్చిన తర్వాత జలం యొక్క ఆధారం లేదు దానికి. అంటే ఆ నీళ్లల్లో ఉండేంత వరకు సూర్యుడి యొక్క తాపానికి వికసిస్తుంది, ప్రకాశిస్తుంది.
కానీ ఆ జలాన్ని ఎప్పుడైతే విడిచి బయటికి వస్తుందో ఇక అది ప్రకాశించదు, ఇంకా వాడిపోతుంది. కాబట్టి నీరు ఆధారంగా ఎప్పుడూ ఎలా అయితే తామర పుష్పానికి ఉండాలో భక్తుడికి భగవంతుడికి మధ్య తప్పకుండా గురువు ఉండి తీరాలి. ఆ నీరు ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుందో తామర పుష్పాలకు, ఆ విధంగా గురువు కూడా ఈ భక్తుడికి ఆ విధమైనటువంటి భూమికని పోషిస్తాడు అని చెప్పి నారాయణోపి వికృతిం జాతి. ఏమంటే తామర పూలు వికసించడానికి కారణమైనటువంటి సూర్యుడే మళ్ళీ ఏ విధంగా అయితే పూర్తిగా వాడిపోవడానికి కారణభూతుడవుతున్నాడో, అదేవిధంగా ఎంత భక్తుడైనా సరే, నీవు ఎంత జ్ఞానం కలిగిన వాడివైనా సరే, నువ్వు గనక ఆచార్యుడి యొక్క అండ లేకుండా వస్తే వికృతిం జాతి. సహజంగా భగవంతుడు ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే ఏం చేస్తాడండి? కాపాడుతాడు, రక్షిస్తాడు. వికృతిం జాతి ప్రాకృతికమైన స్వభావం అది. కానీ ఎప్పుడైతే ఆచార్యుడు లేదో వికృతిం జాతి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాడు? కోపాన్ని చూపిస్తాడట. కాబట్టి తప్పకుండా ఆచార్యుడు ఉండి తీరాలి అని చెప్తుంది మనకు శాస్త్రం. మన ఆచార్యుడు ఎన్ని విషయాలన్నీ మన రకరకాల అనుమానాలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు. ఒక్కొక్క అనుమానాన్ని తీర్చాలి అంటే ఆచార్యుడే తీర్చాలి. ఆధ్యాత్మికమైన అనుమానాలు తీర్చాలంటే చాలా కష్టం అండి. ఒక గురువు గారు ఉన్నారట, శిష్యుడు ఎంతో కాలం శుశ్రూష చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తీసుకోవాలి, ఒక చమత్కారం చేయాలి ఆ మంత్రంతో. సహజంగా ఉంటుంది కదా, ఇలా అంటే నిప్పు రావడము, అలా అంటే లేకపోతే నీళ్లు పడడం, ఇట్లా చేస్తే బాగుంటుంది మనం గురువు గారి దగ్గర అని చెప్పి గురువు దగ్గర ఎంతో కాలం ఆయన సేవ చేశాడు. చేసి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి అన్నట్ట. సరే, మంచి కాలంలో మంచి మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తాను అన్నాడు. ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు. ఇద్దరు చక్కగా సుఖాసీనులై ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఏంటంటే తారక మంత్రము. శ్రీరామ అన్నాడు ఆయన. వాడికి వెంటనే నవ్వు వచ్చింది. పొద్దున లేస్తే రాత్రి వరకు శ్రీరామ జయం అంటాం, ఎవరన్నా పోతే రామ్ నామ్ సత్యహే అంటారు. ఇట్లా రామనామ ఎన్నోసార్లు వింటున్నాం కదా, ఈ మంత్రం కోసం ఇంత కష్టపడాలా నేను? ఇంత కష్టం నాకు అవసరమా? నాకు తెలియదా? ఈయన చెప్పాలా అని అనుకుని, గురువుగారు దీనికంటే గొప్ప మంత్రం ఏమీ లేదా అన్నాడు ఆయన. ఏదైనా చమత్కారం చేసేది, అద్భుతాలు సృష్టించేటువంటి మంత్రం నాకు కావాలండి అని అన్నాడు ఆయన. సరేనాయన, నేను ఒక చిన్న పని చెప్తాను, అది చేసిరా నువ్వు, తర్వాత నీకు అద్భుతమైన మంత్రాన్ని నేను వివరిస్తాను అన్నాడు. అని ఒక రంగు రాయి ఇచ్చాడు. ఇచ్చి ఇది తీసుకుని నువ్వేం చేస్తావంటే దీని మూల్యం ఎంతో ఒక్కొక్కళ్ళని అడిగిరా అని అన్నాడు. దీని మాత్రం ఎవరైనా ఎక్కువ మూల్యం ఇస్తామంటే అమ్మేస్తావేమో, ఆ పని మాత్రం చేయకుండా, ఎందుకంటే దుర్బుద్ధి వస్తుంది కదా సహజంగా ఎక్కువ మూల్యం ఇస్తామంటే. వాడు నవ్వుకున్నాడు, ఈ దిక్కుమాల రాయికి ఎవడు ఎక్కువ మూల్యం ఇస్తాడు, ఇది చూస్తేనే పిచ్చిరా ఇలా ఉంది, దీనికి మూల్యం ఏమిటి అనుకున్నాడు. తీసుకుని బయలుదేరాడు. ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళితే వాడు చూశాడు, తన దగ్గర ఒక కేజీ రాయి ఉంది. సరే, 2 కేజీ కన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తక్కెట్లో పెట్టి సరిగ్గా కేజీ దూకుతోంది ఇది, ఈ రాయి ఎటు పెట్టి 2 కేజీల కన్నా తూకం చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి 2 కేజీలకి పనికి వస్తుంది, ఒక 10 రూపాయలు ఇస్తానయ్యా అన్నాడు. సరే, వాడు అమ్మలా దాన్ని తీసుకుని బయలుదేరాడు. మళ్ళీ ఇలా బయలుదేరాడు. ఒక్కొక్క చోటకి వెళుతున్నాడు. ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వాడేమో చెప్పాడు. ఇంకో ఆధ్యాత్మిక ఇది కలిగినటువంటి వాడు, మంచి రత్న నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడండి. వాడి దగ్గరికి వెళితే వాడు నా దగ్గర ఉండేటువంటి సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ రాయిని నాకు ఇచ్చేసే అన్నాడు ఆయన. వెంటనే వీడికి అనుమానం కలిగింది, ఈ దిక్కుమాల రాయికి వీడు ఇన్ని కోట్లు ఇస్తానంటున్నాడు, వీడికి పిచ్చా లేకపోతే నాకు పిచ్చా, మా గురువు గారికి పిచ్చా అనుకుని, గురువుగారేమో అమ్మొద్దన్నారు కదా, మామూలుగా అయితే అమ్మేసేవాడే, కానీ గురువుగారు అమ్మొద్దన్నారు కదా, ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ఆ రాయిని తీసుకుని మళ్ళీ సరే అండి నేను అమ్మదలుచుకోలేదు అని బయలుదేరి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గురువుగారికి జరిగినటువంటి వృత్తాంతానంతా చెప్పాడు. చెప్తే గురువుగారు నవ్వన్నారు కదా, ఒరే పిచ్చివాడా, ఈ రత్నం యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విలువ చెప్పారు ఈ రత్నానికి. ఆ రత్నం యొక్క విలువ తెలిసినటువంటి వాడు సమస్తాన్ని నేను ఇచ్చేస్తాను, ఈ రత్నాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. అదేవిధంగా నేను శ్రీరామ అనేటువంటి ఒక గొప్ప మంత్రం, దాని తారక మంత్రం అంటాం మనం. సాక్షాత్తు పార్వతీదేవి
పరమశివుడి దగ్గర ప్రార్థిస్తే వచ్చినటువంటి మంత్రం అది. 3 సార్లు శ్రీరామ 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 అంటే సహస్రనామ తత్తుల్యం అని చెప్పాడే, ఇది చెప్పినటువంటి శివుడు పిచ్చివాడా లేకపోతే పార్వతీదేవి పిచ్చిదా, చెప్పినటువంటి మహర్షులు పిచ్చివాళ్ళ? మరి ఇంత గొప్ప మంత్రం అని చెబుతూ ఉంటే నీకు ఆ శ్రీరామ అనేటువంటి మంత్రంలో ఆ గొప్పతనం నీకు తెలియలేదంటే, ఇందాక నువ్వు చూసావే ఆ కూరగాయల వాడు అలాంటి వాడివిరా, నా దగ్గర శుశ్రూష చేసి నువ్వు తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక విద్య ఇలాంటిది. కాబట్టి ఒక మంత్రము అంటే ఎంతో గొప్పదైనటువంటి మంత్రం ఈ శ్రీరామ మంత్రం అని తెలియజేశాడు. ఇట్లా ఎన్నో రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుమానాలు తీర్చగలిగేటువంటి శక్తి ఒక ఆచార్యుడి దగ్గర ఉంటుంది. కాబట్టే మంత్రవ్యాఖ్యా కృతాచార్య అని చెప్పి అమరకోశం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒక మంత్రాన్ని, ఆ మంత్రంలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనకు తెలియజేసేటువంటి వాడు ఆచార్యుడు. కాబట్టి ప్రాతస్సమయంలోనే లేచి మనం ఏమి చేయాలి? ఆచార్య ధ్యానంతో ఆచార్య వంశోజ్ఞేయ అసౌ ఇది ఆభగవత్త. ప్రాతకాలంలో లేచి మా ఆచార్యులు ఇలాంటివారు, ఆయన ఆచార్యులు అలాంటివారు, ఒక్కొక్క ఆచార్య పరంపరను తాను తలచుకుంటూ నమస్కృత్య గురుం స్వీయం సంస్మరేన్మాం అతంత్రిత. గురువుని నమస్కారం చేసి తర్వాత నన్ను స్మరించాలి. కాబట్టి గురువే చాలా ముఖ్యమైనటువంటి వాడు అని చెప్తే త్యాగరాజస్వామి అంటారు కదా, గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు గురువు లేకపోతే ఎలాంటి గుణికి కూడా, ఇందాక మనం చెప్పుకున్న ఎంత గొప్పవాడికైనా సరే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగదు అని త్యాగరాజస్వామి కూడా తెలియజేస్తారు. కాబట్టి అలా గురువుని స్మరించి తర్వాత మాం అతంత్రిత సహస్రనామ్నాభి భక్త్యా కీర్తయేత్ వాగ్యత శుచి. తర్వాత నన్ను ప్రార్థించాలి అని చెప్పి ఇంకా ఏమేమి కార్యాలు చేయాలి, వెంటనే తర్వాత ఏ క్రియను నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని ఇంకా మనకి వివరంగా తెలియజేయబోతారు ఆ శ్రీమన్నారాయణ స్వామి. ఇవాల్టి రోజున ఈ మార్గశీర్ష మాస అధిదేవత అయినటువంటి ఆ స్వామిని మనం శ్రీకృష్ణ చంద్రాష్టకం రఘునాథాచార్య స్వామి వారి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ శ్రీకృష్ణ చంద్రాష్టకం ద్వారా సంస్తుతించి ఈ ఫలితాన్ని అంతటినీ కూడా భగవంతుని పాదారవిందాల చెంత ఉంచుదాం. ముందుగా నేను ఆ శ్లోకాన్ని పఠిస్తాను, తరువాత మీరు ఉచ్చారణ చేయండి. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదారవిందాలను తమ హృదయాల్లో ధ్యానం చేస్తూ నేను చెప్పినట్లుగా ఉచ్చారణ చేయండి. మహానీలమేఘాతి భావ్యం సుహాసం శివబ్రహ్మాది దేవాదిభిః సంస్తుతంచ రమామందిరం దేవనందాపదాహం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం రసం వేద వేదాంత వేద్యం దురాపం సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నం చలత్కుండలం సోమవంశ ప్రదీపం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం యశోదాది సంలాలితం పూర్ణకామం దృశోరంజనం ప్రాకృతస్థస్వరూపం దృశోరంజనం
జ్ఞానం ప్రాకృతస్థస్వరూపం దినాంతే సమాయాంతమేకాంత భక్త్యై దినాంతే సమాయాంతమేకాంత భక్త్యై భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం కృపాదృష్టి సంపాత సిక్తస్వకుంజం కృపాదృష్టి సంపాత సిక్తస్వకుంజం తదంతస్థిత స్వీయ సమ్యగ్ధశాదం తదంతస్థిత స్వీయ సమ్యగ్ధశాదం పునస్తత్ర తైః సంస్కృతైః కాంతలీలం పునస్తత్ర తైః సంస్కృతస్తైకాంతలీలం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం గృహే గోపికాభిః ధృతే చౌర్యకాలే గృహే గోపికాభిః ధృతే చౌర్యకాలే తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతం తదక్షోక్ష్ణసిక్తస్య దుగ్ధం చలంతం తదా తద్వియోగాది సంపత్తికారం తదా తద్వియోగాది సంపత్తికారం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం చలత్కౌస్తుభవ్యాప్త వక్షః ప్రదేశం చలౌత్కౌస్తువ్యాప్తస్య వక్షః ప్రదేశం మహావైజయంతీలసత్పాదయుగ్మం మహావైజయంతీలసత్పాదయుగ్మం సుకస్తూరికాదీప్తఫాలప్రదేశం సుకస్తూరికాదీప్తఫాలప్రదేశం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం గవాందోహనే దృష్టరాధాముఖాబ్జం గహాం వాహనే దృష్టరాధాముఖాబ్జం తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్తం తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్రం సముత్పన్న తన్మానసైకాంతభావం సముత్పన్న సంతత్మానసైకాంతభావం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం అతః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః అతః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః పఠేత్ కృష్ణ సాన్నిధ్యమాప్నోతి నిత్యం పఠేత్ కృష్ణ సాన్నిధ్యమాప్నోతి నిత్యం కలౌ యస్స సంసార దుఃఖాతిరిక్తం కలౌ యః సంసారసార దుఃఖాతిరిక్తం ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్ ప్రయాత్నేవ విష్ణోః పదం నిర్భయం తత్ ఇతి ఇతి శ్రీ రఘునాథాచార్య కృత శ్రీ రఘునాథాచార్య కృత శ్రీకృష్ణచంద్రాష్టకం శ్రీకృష్ణచంద్రాష్టకం కర్ణామృతంలో ఉండేటువంటి ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్తున్నారు. గవాందోహనే దృష్ట రాధాముఖాబ్జం తదానీంచ తన్మేలన వ్యగ్రచిత్తం అని. కృష్ణుడు రాధను చూసి ఎద్దు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉన్నట్ట. అంటే అది ఎక్కడ పాలు పితుకుతున్నాడు అనే విషయం కూడా ఆయనకి తెలియకుండా ఉంది అనేటువంటి చమత్కారమైనటువంటి లీలాశుకుల వారి ఆ భావాన్ని మనస్సులో ఉంచుకొని ఈ శ్లోకం చెప్పడం జరిగింది. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థనతో ప్రారంభించి మంగళం వరకు చెప్పుకొని ముగిద్దాం. ఈ పారాయణ్ణి మనమందరం కూడా కలిసి చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం
श्रियः कान्ताय कल्याण निधये निधयेर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।